హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ అందరూ సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాము. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అంటే భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఈ 3 days ఒకే వీడియోలో పెడుతున్నాను అనమాట. ఈ వీడియో భోగి రోజు మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు పోద్దామని అనుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా పిల్లలిద్దరికీ భోగిపళ్ళు పోసి బ్లెస్ చేసాము. మా బాబు హిమాంష్కి, అన్నయ్య వాళ్ళ పాప వియానాకి. సో ఈ ఇయర్ కూడా చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఇంకా ఈరోజు భోగి రోజు అదొక్కటే భోగిపళ్ళు పోసేది వీడియో ఒక్కటే షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను 8th month ప్రెగ్నెన్సీలో ఉన్నాను. మార్నింగ్ అంతా ఇంకా రికార్డ్ చేయాల్సింది ఏం లేదు. ఇంకా భోగిపళ్ళు 5 తర్వాత, ఈవినింగ్ 5 తర్వాత పోస్తారు. సో ఇంకా 4కి అలా రెడీ అయిపోయి కొంతమందిని పిలిచామన్నమాట వాయినాలు ఇవ్వడం కోసము. వాళ్ళందరి కోసం ఇలాగా వాయినాలు రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇంకా భోగిపళ్ళు కూడా పిల్లలకి భోగిపళ్ళు పోయడానికి కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫొటోస్ తీసుకుంటాం కదా, సో చిన్న బ్యాక్ డ్రాప్ పెట్టి లైట్గా డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా డెకరేషన్ అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మేమిద్దరం పిల్లలకి బ్లెస్ చేసేసాము. ఇంకా బ్లెస్సింగ్స్ అంతా అయిపోయినాక ఒక్కొక్కరికి ఇలా వాయినాలు ఇచ్చేసామన్నమాట. మమ్మీ ఇంకా వదిన ఇచ్చారు. ఒకవైపు మా పని మాదైతే ఒకవైపు పిల్లల పని పిల్లలదనమాట. ఇదంతా అయిపోయినాక వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఇంకా క్లీనింగ్ సెషన్ అంతా స్టార్ట్ చేసాము. సో ఇది భోగి రోజు జరిగినది. ఇంకా ఈ వీడియో వచ్చి ఇంకా నెక్స్ట్ డే అనమాట, సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు అంటే ఇంకా మా ఫ్యామిలీలో అంతా ఒకే చోట జరుపుకుంటారనమాట, ఏదో ఒక హౌస్లో. అలాగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇంకా నేను ఎలాగో ప్రెగ్నెన్సీలో ఉన్నా కాబట్టి ఇంకా వేరే చోటుకు వెళ్ళి పూజలు అవన్నీ చేయలేను. ఇంకా మమ్మీ డాడీ వెళ్ళారు బాబుని తీసుకొని. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పూజ జరిగిన చోటే ఉంటుందన్నమాట. కాకపోతే ఇంకా నేను ఎలాగో వెళ్ళలేనని చెప్పి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశారనమాట లంచ్ కూడా. ఇంకా అందరం ఇంటి దగ్గరే తింటాము. ఇంకా సంక్రాంతి రోజు పెద్దగా రికార్డ్ చేయాల్సిన మూమెంట్స్ ఏం లేవు. ఇంకా ఈ వీడియో క్లిప్ వచ్చి సంక్రాంతి రోజు ఈవినింగ్ 6:37కి అలాగా ఇంటి బయట ముగ్గు వేయడానికి కూర్చున్నాను అనమాట. ఇంకా ఎవరు హెల్ప్ తీసుకోకుండానే వేశాను. ముగ్గు చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఆల్మోస్ట్ 1 hour పైన పట్టిందనమాట. ఇంకా ఒక్కదాన్నే ఇంకా అలా కూర్చొని అలా వేస్తున్నాను. ఇంకా హిమాంష్ చూస్తే ఇంక వచ్చి మొత్తం అస్సలు వేయనివ్వడు అనమాట. మా బాబు చూస్తే ఇంక అందుకే బాబుని మమ్మీ డాడీ వాళ్ళతో పెట్టి నేను ఒక్కదాన్ని ఇంకా ముగ్గు వేయడానికి కూర్చున్నాను. ఇంకా అమ్మ లోపల వంట చేయాలి, బాబుని కూడా చూసుకోవాలి. ఈ వీడియో క్లిప్ నేను మా డాడీ రికార్డ్ చేశారనమాట. ఇంకా అందుకే కొద్దిగా ముందు వీడియో క్లిప్స్ కంటే ఈ వీడియో క్లిప్ క్లారిటీ కొంచెం వేరియేషన్ ఉంది. నైట్ ముగ్గుకి వీడియో తీసాను కానీ నైట్ టైం కదా క్లారిటీ లేదనమాట. అందుకే మళ్ళీ మార్నింగ్ టైం ఒకసారి రికార్డ్ చేశాను. ఈ వీడియో క్లిప్ కనుమ రోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఆ రోజు ఏముంటుంది, మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని నాన్ వెజ్ తిని ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేయడమే ఉంటుంది. ఆ రోజు మటన్ తీసుకొని వచ్చారు. మటన్ కర్రీ, ఇంకా గారెలు, ఇంకా ఫ్రైడ్ రైస్. ఆఫ్టర్నూన్ ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయినాక ఫుడ్ని బాగా తిని ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత ఈ వీడియో క్లిప్ వచ్చి మా సైడు 3 days జాతరలా చేస్తారనమాట. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days జాతరలా చేస్తారు. కనుమ రోజు మ్యాక్సిమం అందరూ వెళ్తారనమాట. ఇంకా నేను ఎలాగూ వెళ్ళలేను, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అందుకే నేను ఇంకా వెళ్ళలేదు. మమ్మీ డాడీ ఇంకా హిమాంషుని కూడా తీసుకొని వెళ్ళారు వాళ్ళతో పాటు. సో ఇదే అనమాట ఈ 3 days మేము ఫెస్టివల్ని ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో నేను షేర్ చేశాను మొత్తం.
సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.